లీగల్గా మనం ఒక డాక్యుమెంట్, ఎందుకంటే మాకు మీరు పంపించిన రిపోర్ట్ మేము చదివాం, ఇందులో ఎక్కడ కూడా. అదేవిధంగా మన వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసుకు కూడా వెళ్ళి అక్కడ లెటర్లు పెట్టారు. అంటే జనరల్గా సిస్టమ్ ఏంటంటే ఇది అవ్వాలి అంటే 1 ఎకరం భూమి మైనింగ్ చేయాలన్న చట్టము పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అని అంటారు. అయ్యా ఈ ఊళ్ళో ఈ గుట్ట ఉంది, ఈ గుట్ట మాకు అవసరం ఉంది, మేము మీరు కూర్చున్నాము అని చెప్పి తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ముందు ఇచ్చి నెల రోజులు టైం ఇస్తారు. వచ్చే నెల 30వ తేదీ మీటింగ్ ఉంటే ఈ నెల 30వ తేదీ పత్రికల్లో ఇస్తారు. మీ గ్రామ పంచాయతీలో నోటీస్ పెడతారు, తమకా కొట్టిస్తారు. చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీల్లో నోటీసులు పెట్టి టంకా కొట్టిస్తారు. ఫలానా రోజు మీటింగ్ ఉంది, కలెక్టర్ గారు వస్తున్నారు, మీరు రండి, మీ అభిప్రాయం అవునో కాదో చెప్పుకోండి అని చెప్తారు. అప్పుడు మీరు చెప్పిన తర్వాత అది అవునో కాదా నిర్ణయం తీసుకొని హై లెవెల్ కమిటీ తీసుకుంటుంది. అయితే మాకు తెలిసినంత వరకు ఏంటంటే మా రెడ్డి గారు కానీ మా సుధాకర్ గారు కానీ పోయి ఆడ ఆఫీసులో తెలుసుకుంటే అలాంటి మీటింగ్ మీ విలేజ్లో జరగలేదు. జరగకుండానే ఏదో ఉంటుంది కదా, తోతో మంత్రాలు వేస్తుంటారు మంత్రాలు ఏదో జరిగింది. అది జరగకుండా ఈడ గడ్డపార వేయడానికి వీల్లేదు. అందుకోసం అది రాకుండానే అసలు ఆ మీటింగే లేకుండా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది మీ మీటింగ్ వద్దు, మీరు వద్దు అనే విధంగా మనం చేద్దాం. చట్టపరంగా మనకు అన్ని రకాల అవుతుంది. నేను అనేక కేసులు చేస్తున్నాను. సరే, నేను గత 25-30 ఏళ్ళ నుంచి పర్యావరణ అంశాలలో పనిచేస్తున్నాను. సరే, మన పత్రికల్లో టీవీలలో చూసిన తర్వాత అది ఎక్కడో మనకు తెలియదు కదా, అయినా సరే ఎట్లా తెలుసుకుందామని చర్చిస్తుంటే సార్ మా ఊరేను, మా తమ్ముడు అక్కడే ఉంటాడు, మా పిన్ని బాబాయ్ ఉంటాడు, మనం పోయేద్దామంటే అనుకొని రావడం జరిగింది. మీరు ఈ వారం రోజుల్లో, ఈ 4-5 రోజుల్లో నిర్ణయం తీసుకొని ఫలానా రోజు రండి అంటే మళ్ళీ మేము ఇస్తాం. మనం కూర్చొని మాట్లాడుకొని ఒకటి చట్టపరమైన ఇది చేద్దాం, రెండోది ప్రజలందరినీ కదిలించి హైదరాబాద్ లెవెల్లో దీన్ని కొద్దిగా అవసరమైతే ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ తీసుకొని నాయన ఇది నీ జిల్లాలోనే నీ ప్రాంతంలోనే జరుగుతుంది అనేది మనం తీసుకెళ్ళగలిగితే కొంతకాలం పాటు మన జనరేషన్ వరకు 40 ఏళ్ళు ఉంది. నాకు తర్వాత తరం వాళ్ళు సంగతి అప్పుడు వస్తే పరిస్థితి చూస్తాం. ఏం లేదు, ఇట్లా హైదరాబాద్ నుంచి